హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే స్వీట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన స్వీట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ స్వీట్ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లంని ఈ విధంగా తురుముకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని పోసుకుని జస్ట్ బెల్లం కరగనివ్వండి. లేదంటే చేత్తో ఇలా అనుకున్నారంటే త్వరగా కరిగిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇది తడి బియ్యం పిండే, పొడి బియ్యం పిండి ఏమీ అవసరం పడదు. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎందుకంటే మనకి ఆ పైన ఉన్న లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు, ఆ బెల్లం నీళ్ళను ఇందులోకి వేసుకోండి. ఇలా బెల్లం నీళ్ళను వేసుకోవడం వల్ల మనం తినే పైన లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగని జారుగా కలుపుకోకూడదు. నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉండాలి అనేది. అండ్ ఒకేసారి కూడా నీళ్ళని పోసుకోవద్దు, ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి 1.5 కప్పు నీళ్ళు అయితే పట్టాయి. మీకు కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏం లేదు, చూసుకుని కలుపుకోండి. ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. మరి మనకి చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ జారుగా కూడా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. బియ్యం పిండి కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ని కానీ లేదంటే ఏదైనా గిన్నెని కానీ తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి. అండ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకుంటున్న 2 కప్పుల బియ్యం పిండికి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేట్లు చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి డ్రైగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మనం చక్కగా కలుపుతూ ఉన్నామంటే ముద్దలాగా వచ్చేస్తుంది. అండ్ బెల్లాన్ని కూడా చక్కగా తురుముకుని వేసుకోండి, అప్పుడు మనకి గడ్డలుగా లేకుండా ఉంటుంది. చక్కగా చాకుతో తురిమేసుకున్నారంటే ఈజీగా బాగానే ఉంటుంది. అండ్ బెల్లం కూడా ముద్ద బెల్లం తీసుకోండి, గట్టిగా ఉండే బెల్లం కన్నా మెత్తగా ఉండే బెల్లం తీసుకున్నారంటే బాగుంటుంది. ఇక్కడ నేను మీకు చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చూసారా చక్కగా ముద్దలాగా వచ్చింది. ఇందాకంతా పొడిగా ఉంది కదా. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి మీ దగ్గర బాదమాకులు ఉంటే బాదమాకులు, లేదంటే పనసాకులు, లేదంటే అరిటాకు, ఏ ఆకైనా సరే పర్వాలేదు. అరిటాకు అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు వేడి చూపించండి. 10 సెకండ్లు అయితే సరిపోతుంది. జస్ట్ వేడి చూపిస్తే ఏమవుతుందంటే ఆకు అనేది మెత్తపడుతుంది, అప్పుడు మనకి ఫోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. చూసారా చక్కగా మెత్తపడిపోయింది. ఇక్కడ నేను బాదమాకులతో చేస్తున్నాను, మీకు అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని చేత్తో ఈ విధంగా తీసుకుని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఆకు మీద పెట్టేసేసి మీకు పిండి చేతులకి అంటుకుంటుంది అంటే వేళ్ళకి అంటుకుంటుంది అని అంటే కొద్దిగా నీళ్లను తడి చేసుకుని అద్దుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా చక్కగా ఆకంతా కూడా ఆ బియ్యం పిండిని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ ఇందులో పెట్టండి. బెల్లం, అటుకులు, కొబ్బరి మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని మధ్యలో పెట్టేసేసుకుని జస్ట్ అలా కొంచెం టైట్గా హోల్డ్ చేసి క్లోజ్ చేసేసేయండి అంతే. జస్ట్ అలా టచ్ చేస్తారంటే ఈవెన్గా చక్కగా అంటుకుపోతుంది. ఇలాగే మిగిలిన ఆకులన్నిటితో కూడా ప్రిపేర్ చేసుకోండి. చిన్న ఆకులు అయితే కొంచెం చిన్న సైజులో వస్తాయి, పెద్ద ఆకులు అయితే పెద్ద సైజులో వస్తాయి, అంతే డిఫరెన్స్. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం అద్దుకునేటప్పుడు బియ్యం పిండి ఎక్కడైనా వేళ్ళకి అంటుకుంటుంది అని అంటే ఇందాక చెప్పినట్లుగా చేతిని ఈ విధంగా తడి చేసుకుని అద్దుకోండి. సో ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెని కానీ లేదంటే ఇడ్లీ పాత్రని కానీ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడినన్ని నీళ్ళని పోసుకోండి. మీరు ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నట్లయితే ఈ విధంగా స్టాండ్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నేను నార్మల్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి స్టాండ్ వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ఇడ్లీ ప్లేట్ని ఇందులోకి పెట్టేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి.
ఇక్కడ నేను మీకు ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఉడికిపోతాయి, డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. చూడండి చక్కగా మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని తీసి పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను మీకు చల్లారిన తర్వాత తీసి కూడా చూపిస్తున్నాను చూడండి. చక్కగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా. చూసారు కదా, చాలా సింపుల్గా ఈ స్వీట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. వీటిని మనం బియ్యం పిండి కుడుములు అని కూడా అనొచ్చు, కానీ కుడుములకి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.